శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 24 ఆగస్టు నుంచి 30 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. మిథునంలో గురువుగారు, కర్కాటకంలో బుధ శుక్రులు, చంద్రకేతు రవిలు సింహంలో, కుజుడు కన్య రాశిలో, రాహు గారు వచ్చేసి కుంభరాశిలో, ఇక శని గారు వచ్చేసి మీన రాశిలో. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా చంద్రుని యొక్క మార్పు వృశ్చిక రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే కర్కాటక రాశిలోని ఉన్నటువంటి బుధ సంచారము సింహ రాశిలోకి వచ్చి ఉన్నది. ఈ రెండు గ్రహాల మార్పులే జరిగి ఉన్నాయి. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క పరిస్థితి ఏమిటి అంటే, బుధ శుక్రుల యొక్క కలయిక సున్నితమైనటువంటి ప్రవర్తన, చక్కటి ఆలోచన విధానము, అలాగే సునిశ్చితమైనటువంటి పరిశీలన, వీటన్నిటికీ కూడా కారణమవుతూ ఉంటుంది. ఇక రవి కేతు, చంద్రకేతు, రవి చంద్ర ఈ కలయికలు అమావాస్యని సూచిస్తూ ఉంటాయి. రవిచంద్రులు ఇద్దరు ఒకటే రాశిలో ఉండడం, అది త్రయోదశి, చతుర్దశి అమావాస్య లేదా అమావాస్య, పాడ్యమి, విదియ ఈ రకమైనటువంటి తిథులని సూచిస్తూ ఉంటుంది. ఒకే రాశిలో రవిచంద్రుల యొక్క కలయిక, అది కూడా సింహరాశిలో కలయిక జరుగుతూ ఉండడం చేత సింహరాశిలో ఏ గ్రహమైనా కూడా అత్యంత బలవంతంగా ఉంటుంది. ఇక్కడ రాశ్యాధిపతి రవి అవుతూ ఉండడము, అలాగే చంద్రునితో కలిసి కేతువుతో కలిసి ఉండడము అత్యంత బలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, ఆలోచన విధానం ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలో రవికేతు బుధుల యొక్క స్థితి వచ్చింది. చంద్రుని యొక్క స్థితి వెళ్ళిపోయి బుధుని యొక్క సంచారం వచ్చింది. అయితే రవి బుధ సంచారము ఇక్కడ బుధ ఆదిత్య యోగంగా తెలియజెప్పచ్చు. అలాగే బుధ కేతువుల యొక్క స్థితి కూడా కొంచెం ఏదన్నా చిన్నపాటి అనారోగ్యాలకు దారితీస్తుందా అనేటటువంటి ప్రభావం. ఎందువల్ల అంటే రాహు గారి యొక్క దృష్టి సోకుతుంది కాబట్టి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక గ్రహాల యొక్క దృష్టుల్ని మనం తీసుకున్నట్టయితే, గురువు గారి యొక్క 5వ దృష్టి కానీ, 7వ దృష్టి కానీ, 9వ దృష్టి కానీ కేవలం రాసుల మీదనే పడుతూ ఉన్నది. అలాగే శని గారి యొక్క 3వ దృష్టి, 10వ దృష్టి కేవలం రాసుల మీదనే పడుతూ ఉంది. అలాగే కుజుని యొక్క 4వ దృష్టి రాశి మీద పడుతోంది. 7వ దృష్టి శని గారి మీద, శని గారి యొక్క 7వ దృష్టి కుజుని మీద. ఈ పరస్పర వీక్షణ కొన్ని ఉపద్రవాలకి దారితీస్తుంటుంది. యాక్సిడెంట్స్కి సూచన, అలాగే అనారోగ్యానికి సూచన, ప్రయాణాలకి సూచన, ప్రమాదాలకి సూచన, హృద్రోగాలు ఇలాంటి వాటన్నిటికీ సూచన కలగజేస్తూ, భూమికి సంబంధించిన తగాదాలు, ఆస్తికి సంబంధించిన తగాదాలు, అన్నదమ్ములకు సంబంధించిన తగాదాలు, రాజకీయంగా కూడా కొన్ని ఇబ్బందులు వచ్చేటటువంటి పరిస్థితి, రాజకీయ నాయకులకి అంతగా బాగుండకపోవడము, ఇలాంటివన్నీ కూడా సూచన చేస్తూ ఉంటాయి. ఈ శని కుజుల యొక్క పరస్పర దృష్టి అసలు మంచిది కాదు. ఎవరికైనా కానీ జన్మ జాతకంలో కుజుని దృష్టి శని మీద ఉన్నా, అంటే అది 4వ స్థానం అవ్వచ్చు, 7వ స్థానం అవ్వచ్చు, 8వ స్థానం అవ్వచ్చు, కుజుడి నుంచి ఆ దృష్టిలు ఉన్నా, లేదా శని గారి నుంచి 3వ దృష్టి, 7వ దృష్టి, 10వ దృష్టి ఉన్నా కుజుడి మీద తప్పనిసరిగా శని కుజ స్తోత్రపారాయణాలు చదువుకోండి, వీలైతే జపాలు చేయించుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాము. కన్యరాశి. కన్యరాశి వారికి 24 ఆగస్టు నుంచి 30 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, 3 గ్రహాల యొక్క స్థితులు బాగున్నాయి అని చెప్పచ్చు. షష్ఠ స్థానంలో రాహు బాగున్నారు, లాభస్థానంలో బుధ శుక్రులు బాగున్నారు. మరి ఈ 3 గ్రహాలకి ఫలితాలు చాలా చాలా బాగుంటాయా అంటే, చాలా వరకు మెరుగ్గా ఉంటాయి అని చెప్పచ్చు. మరి రాశిలో ఉన్న కుజుడు, వ్యయస్థానంలో ఉన్నటువంటి కేతువు, సప్తమంలో ఉన్న శని, దశమంలో ఉన్న గురువు గారు, మరి ఈ 4 గ్రహాలు ఇబ్బంది పెడుతున్నాయి. రాహు గారి యొక్క స్థితి షష్ఠ స్థానంలో ఉంటూ చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులకు దారితీస్తోంది. మంచి దైవ సహాయం అందుతుంది, ధన సహాయాలు అందుతాయి, ధన యోగాలు అబ్బుతాయి, ఆరోగ్యం బాగుంటుంది, చాలా చాలా ఆనందంగా ఉంటారు, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, బంధుమిత్రుల ఆదరణ ఉంటుంది, ఉద్యోగ అవకాశాలకి దారి తీస్తాయి, చక్కటి పరిస్థితులు ఉంటాయి.
ఇవన్నీ కూడా చాలా చెప్పదగ్గ సూచనలే. అలాగే లాభస్థానంలో బుధ శుక్రులు కూడా చాలా బాగున్నారు. రాశ్యాధిపతి బుధుడు అవుతున్నారు, అలాగే దశమాధిపతి కూడా బుధుడు అవుతున్నారు. శుక్రునితో కలిసి ఉండడం వల్ల ధనయోగాలు చాలా చాలా బాగుంటున్నాయి. ఉద్యోగంలో కూడా కీర్తి ప్రతిష్టలు ఉండడము ఇవన్నీ ఉంటాయి. కానీ వీటితో పాటుగా జాగ్రత్తల అంశాలు కూడా ఉన్నాయి. పై అధికారుల యొక్క మన్ననలు పొందడానికి మీరు ఏవైనా కానీ ఉద్యోగ జీవితంలో కొంచెం మీ పరిమితికి మించి గనక ఏదైనా ప్రవర్తించినట్టయితే, మీ పరిధి దాటి ప్రవర్తించినట్లయితే తప్పనిసరిగా మందలింపులు తీసుకుంటారు. అలాగే ఉద్యోగంలో మార్పు కూడా కనిపిస్తోంది, జాగ్రత్తగా ఉండండి. ఇక భార్యాభర్తల మధ్య కలహాల విషయంలో కానీ, అనుకూలత లేని విధంగా ఉండడం కానీ, రాజకీయంగా అంతగా లబ్ధి చేకూరని విషయం కానీ, రాజకీయ నాయకులకి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవడం కానీ, అపోహలు, అపనిందలు, ప్రమాదాలు, ప్రయాణాలలో అధిక ఖర్చులు, ఇట్లాంటివన్నీ కూడా ఉండడానికి అవకాశం ఉంటూ ఉంది. కోర్టు కేసుల విషయంలో జాగ్రత్త, అనేక విషయాలలో జాగ్రత్త పడాలి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తున్నాను. భూమి కొనుగోలు అమ్మకాల విషయంలో కానీ, ఇక ఇతరత్ర ఆస్తుల్ని వృద్ధి చేసుకునే విషయంలో కానీ పూర్తి అప్రమత్తంగా ఉండండి అని చెప్పి తెలియజేస్తున్నాను. విద్యార్థులకి బాగుంది, స్త్రీలకి బాగుంది, వ్యవసాయదారులకి బాగుంది. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ శుభకరమైన ఫలితాలే ఉన్నాయి. ఇక బుధుని యొక్క స్థితి వ్యయస్థానంలోకి వచ్చింది, చంద్రుని యొక్క స్థితి తృతీయ స్థానంలోకి వచ్చింది. ఈ తృతీయంలోని చంద్రుడు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు. కానీ మరి వ్యయంలో ఉన్నటువంటి బుధుడు అంతగా ఫలితాలు ఇవ్వబోవడం లేదు. కానీ దూర ప్రాంతాలకి స్థానచలనం అయ్యేటటువంటి అవకాశాలు, ఇంచుమించుగా ట్రాన్స్ఫర్స్ అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అని చెప్పి తెలియజేస్తూ, ఈ శని గారికి, కుజుడికి, అలాగే గురువు గారికి, కేతువుకి తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చెయ్యండి. పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకోండి, గురువుల యొక్క ఆశీస్సులు తీసుకోండి, ఆలయాలకి వెళ్ళి దైవ దర్శనం చేయండి, ఆలయ సేవ చేయండి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తున్నాను. వ్యాపారంలో ఇంకా అంత అనుకూలత లేదు. వ్యాపార భాగస్వాములు కూడా కొంచెం పొరపచ్చాలు వచ్చినట్టుగా ప్రవర్తించుకుంటారు. అనేక రకాలుగా ఓర్పు కలిగి ఉండవలసిన పరిస్థితే కనిపిస్తోంది. ఈ ఇంటి దేవుణ్ణి, ఇష్టదైవాన్ని పూజించుకుంటూ ఉండవలసిందిగా సూచన చేస్తూ శుభం. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః.